ప్రైజ్ ది లార్డ్. బైబిల్‌లో దేవుడు ఏదైనా ఒక రూల్‌ని పెట్టి, ఒక ఆజ్ఞగా మనకిస్తే అది మన జీవితాల పైన ఎంతగానో ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది బైబిల్‌లో రాసిన ప్రతి ఆజ్ఞ కూడా మనం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కూడా దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞను మనం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు ఈ వచనంలో మనుషులందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నారు. ఏంటి అంటే, సమయమును మీరు పోనవకండి, సమయమును మీరు సద్వినియోగం చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆజ్ఞ మరి ఇప్పుడు చూస్తే మరి మనుషులందరూ కూడా సమయమును ఎంత వృధాగా చేస్తున్నారో మనకు కనబడుతూ ఉంది. మరి దేవుడైతే సమయాన్ని వృధాపరుచుకోకండి అని చెప్తా ఉన్నాడు. క్రైస్తవ సమాజం సమయాన్ని ఎంతగానో వృధాపరుచుకుంటుంది. చూడండి, క్రిస్టియన్స్ ఏ విధంగా తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారో కొన్ని విషయాలు చెప్తుండగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ విధంగా మీరు ఏదైనా సమయాన్ని వృధాపరుచుకుంటున్నారా అని. మొట్టమొదటగా ఇంట్లో ఉండే స్త్రీలు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ పనులు చేసుకున్న తర్వాత సినిమాలు, టీవీ సీరియల్స్, టీవీ షోస్ చూస్తూ తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. క్రైస్తవ యవనస్తులు, స్టూడెంట్స్ అయితే వారి సమయాన్ని అవసరం లేకపోయినా స్నేహితులతో గడపడానికి తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఇంకా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా మన సమయాన్ని వృధాపరుచుకుంటున్న మరొక పరికరం ఏంటంటే మొబైల్ వల్ల మన చాలా సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం. ముఖ్యంగా యవనస్తులైతే మొబైల్లో గేమ్స్ ఆడుతూ, క్రికెట్ మ్యాచెస్ చూస్తూ, ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ, సినిమాలు, ఫ్యానిజం అంటూ తమ అభిమాని హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వారు ఆ థియేటర్స్ దగ్గర ఫ్లెక్స్లు కట్టి, కట్అవుట్లు కట్టి తమ సమయాన్ని ఎంతగానో వృధాపరుచుకుంటున్నారు. అదేవిధంగా కొందరైతే రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతూ, వారి వెనకాల తిరుగుతూ, వారి జెండాలు మోస్తూ వారి కోసం తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఇంకా మొబైల్స్లో ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తూ, ఆ స్క్రోలింగ్ చేసుకుంటూ తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. అయితే ఎందుకు వీటన్నిటిని కూడా టైం వేస్టింగ్ అని నేను చెప్తున్నాను అంటే, చూడండి, బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని రాయబడి ఉంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అని. క్రైస్తవులుగా మనం ఏం చేసినా కూడా దానివల్ల ఏదో ఒక ఉపయోగం మనకు కానీ, మన కుటుంబానికి కానీ, ఈ సొసైటీకి కానీ ఉండాలి. వ్యర్థమైనది చేయకూడదు. వ్యర్థమైనది అనగా ఉపయోగం లేనిది అని అర్థం. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ముందు చెప్పిన వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం. టీవీ సీరియల్ చూడడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగమైన ఉందా అంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఒకసారి ఆలోచన చేయండి. ఆ టీవీ సీరియల్ చూడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ టీవీ సీరియల్ చూడడం వల్ల కుటుంబాల్లో గొడవలు ఎలా పెట్టుకోవాలి, అత్త కోడలు ఎలా గొడవలు పెట్టుకోవాలి, ఆ కోడలు ఆడపడుచులు ఎలా గొడవ పెట్టుకోవాలి, భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు పెట్టుకోవాలి అనే విషయాలు తప్ప ఎలాంటి ఉపయోగం కూడా అది మనకు లేదు. అదేవిధంగా ఇప్పుడున్న ఈ టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. ఏం నేర్చుకుంటున్నాం మనం వాటి నుంచి అంటే, అపవిత్రమైన డబుల్ మీనింగ్ బూత్ డైలాగులు తప్ప దాంట్లో ఏమీ ఉండదు. ఇవి వ్యర్థమైనది అని ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా యవనస్తులైతే తమ సమయాన్ని ఈ క్రికెట్ చూడడం వల్ల, ఈ ఐపీఎల్ మ్యాచెస్ చూడడం వల్ల వారి యొక్క సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. క్రైస్తవ యువత ఒకసారి ఆలోచన చెయ్యి. నీవు క్రికెట్ చూడడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంది? ఏ ఉపయోగం ఉండదు, నీ టైం వేస్ట్ తప్ప. కానీ క్రికెట్ ఆడుతున్న క్రికెటర్స్ మాత్రం కోట్లు సంపాదించుకొని ముంబైలో ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. మరి నువ్వేం సాధిస్తున్నావు అంటే, ఆ ఐపీఎల్ చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకొని నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు. నువ్వు అభిమానించే ఆ టీం ఓడిపోయినప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతున్నావు. గమనిస్తున్నావా నువ్వు ఎంత లాస్ అవుతున్నావో? అదేవిధంగా సినిమా హీరోస్ని ఫాలో అవుతున్నవారు, ఫ్యానిజం కలిగి ఉన్నవారు, మీరు ఆలోచన చేయండి. మీకు ఎలాంటి లాభం ఉంది వాటి వల్ల? ఎలాంటి లాభం ఉండదు. సినిమా హీరో ఒక సినిమా చేసి 50 నుంచి 100 కోట్లు సంపాదించుకుంటాడు. నువ్వే సంపాదిస్తున్నావు. నీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నావు, నీ డబ్బులను వృధాపరుచుకుంటున్నావు. అదేవిధంగా రాజకీయ నాయకుల వెనకాల తిరిగే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఎవరి వెనకాల తిరిగావో, ఏ పార్టీ జెండాలు మోసావో ఆ వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనే అవుతే 10 కోట్ల ఆస్తి విలువ ఉన్న ఆయన 5 సంవత్సరాల్లో 2000 కోట్లు సంపాదిస్తాడు. నువ్వే సాధించావు. ఆ జెండాలు పట్టుకుని తిరుగుతావు. గెలిచిన తర్వాత నీ ముఖం కూడా ఆయన చూడడం. మొబైల్లో ఆ రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నవారు ఏం సాధించావు? నీ జీవితంలోకి పాపం ఎంటవడం తప్ప నీకు ఎలాంటి ఉపయోగం కూడా ఇవేమీ లేవు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, వ్యర్థమైన
వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడని. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేసినా కూడా ఒక ఉపయోగకరమైనది చేయాలి. అనవసరమైనది, ఉపయోగం లేనిది మనం చేయకూడదు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఈ రోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని విషయాలు. అవి మీకు సరైనవి అనిపిస్తే వాటిని పాటించే ప్రయత్నం చేయండి. మొదటగా ఎవరైతే ఇంట్లో ఉండి తమ పనులు అయిన తర్వాత ఖాళీ సమయాల్లో ఈ టీవీ సీరియల్స్, సినిమాలు లేదంటే టీవీ షోస్ చూస్తున్నారో వాటన్నిటిని విడిచిపెట్టి మీరు పని చేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. అది మీ ఆరోగ్యానికి మంచిది. ఇంకా మీకు సమయం ఉంటే మీ భర్తకు, పిల్లలకు, వారికి సరైన అరేంజ్మెంట్ చేస్తే వారికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేదంటే ప్రస్తుత సమాజంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే సరైన ఆహారం తినకపోవడము, హెల్తీ ఫుడ్ తినకపోవడము ఒక కారణం. మీరు ఖాళీ సమయాల్లో ఏది హెల్తీ ఫుడ్స్, ఏ వంటకాలు మనకి ఆరోగ్యం చేకూరుస్తాయి అని తెలుసుకొని వాటిని చేయండి. అది నీ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ ఏం చేస్తున్నారంటే స్త్రీలు సమయాన్నంతా వృధాపరుచుకొని ఫోన్ చేసి భర్తలని కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చేయండి అని చెప్తున్నారు. అక్కడేమో ఆ కర్రీ పాయింట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, ఫుల్గా మసాలా వేస్తారు. అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి కనీసం ఇవి చేస్తే మీ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగం మీ వల్ల కలుగుతుంది. తర్వాత ఎవరైతే క్రైస్తవ యువత స్టూడెంట్స్ ఉన్నారో వారు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇప్పుడు చదువుకునే సమయం కాబట్టి మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చదువుకునే సమయంలో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. తద్వారా మీకు మీ జీవితంలో ఒక సక్సెస్ అవ్వడానికి మీకు అది దోహదపడుతుంది. స్టూడెంట్స్గా ఉన్నవారు చదవండి. చదవడం అంటే ఏదో కాలేజీకి వెళ్ళాం, చదువుతున్నాం, పాస్ అయిపోతున్నాం అంతవరకు కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చూస్తే, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని. మరి ఇది ఎంతో శ్రేష్టమైన మాట. బైబిల్ చెప్తా ఉంది, తన పనిలో నిపుణత గలవాని చూడు. నిపుణత ఉంటే సామాన్య జనుల ముందు కాదు, రాజుల ఎదుటే నిలుస్తాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వేమైతే చేస్తున్నావో దానిలో నిపుణత కలిగి ఉంటే నీ స్థాయి మారిపోతుంది అని ప్రభు చెప్తున్నారు. చదువుకునే సమయంలో నీ పని ఏంటి అంటే చదువుకోవడం. కాబట్టి నువ్వేం చదువుతున్నావో, నీ కోర్స్ ఏంటో దాని విషయంలో నువ్వు నిపుణత కలిగి ఉండు. తద్వారా నువ్వు నీ లైఫ్లో సక్సెస్ను చూస్తావు. అదేవిధంగా ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో మీరు కూడా మీ వృత్తిలో, మీ పనిలో, మీ ఉద్యోగంలో నిపుణత కలిగి ఉండండి. నిపుణత సంపాదించండి. అలాంటి నిపుణత సంపాదించాలంటే నువ్వు టైంని ఎక్కువ స్పెండ్ చేయాలి దానికోసం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ నిపుణత సంపాదించావో నువ్వు ఒక మంచి స్థాయిలో, మంచి పొజిషన్లో నువ్వు ఉంటావో, నీ ద్వారా ఇతరులు సహాయాన్ని పొందుకునే స్థాయిలో నువ్వు ఉంటావు. నువ్వు బాగా చదివి ఒక గ్రూప్ లెవెల్ జాబ్ కొట్టు. అప్పుడు నువ్వు అనేక మంది పేద ప్రజలకు సహాయపడగలవు. నువ్వు బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించు. నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే ఇతరులకు చాలా ఉపకారిగా నువ్వు మారుతావు. అంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎందుకు అలాంటి మంచి పొజిషన్లో ఉండాలి అంటే, క్రైస్తవ జీవితం అంటే మన కోసం మనం బ్రతకడం కాదు, ఇతరుల కోసం బ్రతకాలి. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తుంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మరి బైబిల్ చెప్తూ ఉంది, క్రైస్తవులమైన మనము మన సొంత కార్యాలు మాత్రమే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాకుండా 1 కొరింథీ 10:24 కూడా చూస్తే, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చూచుకొనవలెను. మన కొరకు మాత్రమే కాదంట, ఇతరుల కొరకు, ఇతరుల మేలు కొరకు కూడా మనం చూడాలి అని బైబిల్ చెప్తా ఉంది. మనము ఎప్పుడు ఇతరులకు మేలు చేయగలము, ఎప్పుడు మనం ఇతరులకు సహాయం చేయగలము అంటే మనం మంచి పొజిషన్లో ఉంటేనే, మంచి స్థాయిలో ఉంటేనే మనం చేయగలము. ఆ స్థాయి, ఆ పొజిషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనము మన సమయాన్ని ఉపయోగించుకొని మన యొక్క పనిలో కానీ, మన చదువులో కానీ, మన వృత్తిలో కానీ నిపుణత సంపాదించినప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇతరులకు సహకారులుగా ఉండగలము. ఇతరులకు హెల్ప్ చేసేవారుగా మనం ఉండగలం. బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే ఇది మన యొక్క బాధ్యత. దేవుడు ఇతరులకు సహాయకులుగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనము ఇతరులకు మేలు చేసేవారుగా, సహాయం చేసేవారుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అందరి జీవితాలు ఒకలా ఉండవు. ఈ సొసైటీని చూస్తే చాలామంది చాలా పేదవారిగా ఉన్నారు, చాలా సహాయం పొందుకునేవారిగా ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు తమ భర్తలను పోగొట్టుకుని వారి కుటుంబాన్ని లీడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించేయండి, భర్త ఉండి కూడా కుటుంబాన్ని లీడ్ చేయలేని పరిస్థితి సమాజంలో ఉంది. అలాంటిది భర్త లేని స్త్రీ తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఎలా చూసుకోగలదు? ఎంతోమంది పిల్లలు తండ్రి లేకపోవడం వల్ల వారికి సరైన వస్త్రాలు, ఆహారము దొరక్క
సరిగ్గా చదువుకోవడానికి అవకాశాలు లేకుండా ఉన్నారు. వీరందరికీ మనం సహాయం చేయాలి. ఎందుకంటే అది మన బాధ్యత. బైబిల్ చెప్తూ ఉంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదంటే 2 విషయాలు చెప్పాడు. దాంట్లో మొదటిది ఏంటో తెలుసా? దిక్కులేని వారిని విధవరాండ్రులని ఆదరించుట. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, మనం చెయ్యాలి. మరి అలాంటి వారికి సహాయం చేస్తున్నప్పుడు వచ్చే సంతోషము అంత ఇంత కాదు. నిజానికి ఇది నాకు చాలా ఇష్టమైన పని. ఎందుకంటే ఇది ప్రభు చెప్పారు కాబట్టి. నేను పరిచర్యకు రాకముందు నేను ప్రభువుని ఇదే కోరుకున్నాను. ప్రభువా, నువ్వు ఒక మంచి జాబ్ నాకు అనుగ్రహించు. నేను నాకొచ్చిన ఈ యొక్క శాలరీస్లో ధనంలో నేను కొంత ఉపయోగించుకొని ఉన్నదంతా కూడా నీ పరిచర్యకు, విధవరాండ్రులకు, తండ్రి లేని పిల్లలకు ఖర్చు పెడతాను అని చాలా ప్రార్థన చేసేవాడిని. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. నేను ఒక బ్యాంక్ జాబ్ కొట్టాలని కోచింగ్ తీసుకొని చాలా కష్టపడ్డాను. ప్రభువు నన్ను సేవ చేయాలని అనేక రకాలుగా ప్రోత్సహించారు. అందువల్ల నా ఈ నిర్ణయాన్ని ఆపుకొని దేవుని యొక్క పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ దేవుడు నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను ఈ పనిని చేయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇలాంటి మాట రాయబడి ఉంది. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వాలంట, బలహీనులకు ఊతనీయాలి. ఊతనీయడం అంటే అర్థం ఏంటి? ఊతనీయుడు అంటే అర్థం ఏంటంటే సహాయం చేయడం, తోడుగా ఉండడం, ప్రోత్సహించడం, వారికి అండగా ఉండడం అనే అర్థం. మరి దేవుడు చెప్పిన ఇంత శ్రేష్టమైన పని చేయాలంటే మనం మంచి పొజిషన్లో ఉండాలి. మనం మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. ఎప్పుడు ఆ సక్సెస్ వస్తుందంటే, సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటంటే యూటిలైజింగ్ దట్ టైం. సమయమును సద్వినియోగం చేసుకున్నవాడే సక్సెస్ అవుతాడు. కాబట్టి మన సమయాన్ని మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండడానికి వినియోగించుకుంటే దేవుడు చెప్పిన ఈ సహాయం చేయుట అనే పని మనం చేయగలము. చివరగా మనం ఇంకా మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అంటే, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, అందరూ కూడా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే వాక్యాన్ని చదవడం, బైబిల్ను ధ్యానించడం. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్టియానిటీ చాలా బ్యాడ్ ఫేజ్లో నడుస్తూ ఉంది. దానికి కారణం నేను అంటాను ఈ అంతర్జాతీయ సేవకులు, లేదంటే కొంతమంది సేవకులు అని చెప్తాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, బైబిల్లో దేవుడు చెప్పిన సేవకుల యొక్క లక్షణాలు ఈ సేవకులకు లేవు. ఈ అంతర్జాతీయ సేవకులు లేదా ఈ అంతర్జాతీయ సెలబ్రిటీస్ దేవుని యొక్క సేవ స్వారూప్యం మార్చేశారు. కారణం ఏంటి అంటే నేను అంటాను మనమే, అనగా దేవుని సంఘము, అనగా విశ్వాసులే. విశ్వాసులు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల ఈ యొక్క అంతర్జాతీయ సేవకులు చాలామంది అవుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకసారి మీరు బైబిల్ చదవండి. బైబిల్లో దేవుడు దేవుని సేవకులు ఎలా ఉండాలో రాయించాడు. అలాంటి లక్షణాలు ఇప్పుడున్న సేవకులు కలిగి ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను. మొదటగా దేవుడు తన సేవకులను తను తగ్గించుకోండి అని చెప్పాడు. కానీ ఇప్పుడున్న ఈ సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే, పూలు జల్లించుకునేవారు ఒకరు, కాళ్ళు మొక్కించుకునేవారు ఒకరు. దేవుడేమో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే వీళ్ళైతే తమను తాము హెచ్చించుకుంటున్నారు. రెండవదిగా బైబిల్లోని సేవకులు సమయమనక అసమయమనక దేవుని వాక్యాన్ని బోధించారు, ప్రయాసపడ్డారు. మరి వీళ్ళైతే టైం ఉంటే చాలు క్రికెట్ ఆడుకుంటూ పోతున్నారు. టైం ఉంటే చాలు దేవుని సంఘము దేవుని పరిచర్యకి ఇచ్చిన కానుకలను ఇలా విదేశీ విహారయాత్రలు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. బైబిల్లోని సేవకులు కొన్ని సంఘాల నుంచి వచ్చిన ధనమును ఎక్కడైతే మళ్ళా పేద సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు ఖర్చు పెట్టారు. ఉదాహరణకు మాసిదోనియా, అకయా నుండి వచ్చిన ఆ యొక్క దేవుని కానుకలు యెరూషలేములో ఉన్న పేద సంఘాలకు ఖర్చు పెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కానీ ఈ కార్పొరేట్ పాస్టర్స్ వచ్చిన కానుకలను వారు లగ్జరీస్ కార్లు కొనుక్కోవడానికి, విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడానికి, బ్రాండెడ్ సూట్స్ కొనుక్కోవడానికి, ఇంపోర్టెడ్ కుక్కలను కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. బైబిల్లోని దేవుని సేవకులు సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తే వీళ్ళు మాత్రం సిటీస్లోనే సువార్త ప్రకటిస్తారు. అది కూడా సువార్త కాదు, ఒక సిటీని ఎంచుకోవడం, ఆ సిటీలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ సిటీ అంతా పబ్లిసిటీ చేయడము, చుట్టుపక్కల చిన్న చిన్న సంఘాల నుంచి వచ్చిన వారు అందరినీ పోగు చేసుకుని సంఘం కట్టడం. ఇదే వారి పరిచర్య, ఇదే వాళ్ళ సువార్త పరిచర్య. బైబిల్లోని దేవుని సేవకులు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నారు. ఈ పేరు మోసిన సేవకులు దేవుని సేవ పేరుతో ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ నిన్ను ఎవరినో విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఒకసారి మీరు బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానించండి, మీ సమయాన్ని బైబిల్ ధ్యానించడానికి ఉపయోగించండి. బైబిల్లో ఉన్న దేవుని సేవకులతో వీరిని పోల్చండి.
అప్పుడు మీరు వారి ముఖాన్ని కూడా చూడడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే దేవుని సేవ యొక్క స్వారూప్యాన్ని వీరు మార్చేశారు. క్రిస్టియానిటీ పైన ఒక బ్యాడ్ ఇంపాక్ట్ వీరి వల్ల కలిగింది. ఇవన్నీ ఎప్పుడు గుర్తిస్తావంటే నీవు నీ సమయాన్ని బైబిల్ చదవడానికి ఉపయోగించినప్పుడు, నీవు నీ సమయాన్ని బైబిల్ ధ్యానించడానికి ఉపయోగించినప్పుడు. ఒకసారి అపోస్తలులతో ఈ కార్పొరేట్ సేవకుల్ని పరిశీలన చేయండి. వారి లక్షణాలు వీరి లక్షణాలు పరిశీలన చేయండి. నువ్వు దొంగ సేవకులను నువ్వు గుర్తుపట్టగలవు. తద్వారా దేవుని సంఘము ఈ యొక్క నష్టం నుంచి బయటకు వస్తుంది. దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ సమయంను వృధా పరుచుకోకండి. మీ సమయాన్ని మీ కుటుంబం యొక్క ఉపయోగానికి వాడండి. మీరు చదువుకునేవారైతే మీరు బాగా చదువుకొని మంచి స్థాయిలోకి రండి. తద్వారా దేవుడు చెప్పిన ఆ యొక్క గొప్ప పరిచర్య అనగా ఎవరైతే బలహీనులు ఉన్నారో వారందరికీ కూడా మనం ఉపయోగకరంగా మారుతాం. బైబిల్ చదవండి. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క పరిచర్య విధానం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సంఘము బాగుపడడానికి కూడా మన బైబిల్ చదవడం ఒక కారణంగా మారుతుంది. విశ్వాసులు బైబిల్ చదవకపోవడం వల్లనే పరిచర్య రకరకాల దారుల్లో వెళ్తుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. మనం ఏం చేసినా అది మనకన్నా ఉపయోగం ఉండాలి, మన కుటుంబానికన్నా ఉపయోగం ఉండాలి, లేదంటే ఈ సొసైటీ కన్నా ఉపయోగం ఉండాలి, లేదంటే దేవుని యొక్క సంఘానికైనా ఉపయోగం ఉండాలి. కాబట్టి మన సమయాన్ని అలా ప్లాన్ చేసుకుందాం, పరిశీలించుకుందాం. దేవుడు చెప్పినట్లు మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరొక దేవుని మాటతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.